నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీటీడీ గోశాల వ్యవహారంపై మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాట్లాడారు. మరి పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయని ఆమె అంటున్నారు. మరి నిజంగానే ఇటువంటి సంఘటనలు జరిగాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. మేడం నమస్తే. నమస్తే. టీటీడీ గోశాల వ్యవహారం ఏదైతే ఉందో ఇది మొత్తం హైడ్రామాగా నడుస్తుంది మేడం. తిరుపతిలో హైటెన్షన్ అయితే నెలకొంది. మరి దీనిపైనే మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాట్లాడుతూ సనాతన ధర్మం అనే వ్యక్తి ఎక్కడికి పోయారని చెప్పి పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి, అదేవిధంగా ప్రభుత్వం పైన కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటి మేడం అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఆయన రోడ్డు పైన పడుకుని నిరసన వ్యక్తం చేయడం ఏంటి? పోలీసులు అడ్డుకుంటున్నారని వాళ్ళు అంటున్నారు. కానీ తిరుపతి ఎస్పీఏ ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన లేదు, ఎవరు కూడా దురుసుగా ప్రవర్తించట్లేదు అని చెప్పి ఆయన అంటున్నారు. ఏం జరుగుతుంది అసలు? అంటే కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఇంటి ముందు పడుకున్నాడు. అక్కడ ఆయన వచ్చి రోడ్డు మీద పడుకోవటం కానివ్వండి అలాంటివి కూడా ఏమీ లేదు. ఆయన ఇంటి గేటు ముందు పడుకున్నాడు. సరే, అక్కడికి వెళ్ళిన రోజా కానివ్వండి వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని హైడ్రామా క్రియేట్ చేయటం, మాట్లాడటం. అదే ఆవిడ సాక్షి మీడియాతో మాట్లాడుతూ కొన్ని రకాల వ్యాఖ్యలు కూడా చేసింది. టీటీడీ లడ్డూ విషయంలో కోర్టు మొటిక్కాయలు వేసింది అంటది. కోర్టు ఎక్కడ వేసింది? ఎవరిని వేసింది? ఎవరైతే కల్తీ నెయ్యి కలిపారో వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు కదా. సో వాళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి కదా. సో ఇవన్నీ నడిచినప్పుడు ప్రభుత్వాన్ని ఎక్కడ తప్పు పట్టలేదు కదా. కాకపోతే ఇవి ఒక మతానికి, ఒక హిందూ మతానికి సంబంధించింది కాబట్టి ఎక్కడ విధ్వంసాలు రాకూడదు కాబట్టి సో అది నడిచే కేసు నడుస్తుంది. దాని గురించి రోజు చర్చ పెట్టాలని అయితే ఎవరు అనుకోలేదు, కూటమి ప్రభుత్వం అనుకోలేదు. సో దాని మీద రోజు చర్చ పెడితే వీళ్ళు చేసిన అరాచకాలన్నీ బయట వస్తాయి. వీళ్ళని ఇంకెప్పుడు కూడా కొండ మెట్లు కూడా ఎక్కనివ్వరు. ఆ కొండ అలిపిరి వరకు కూడా వెళ్ళలేరు వీళ్ళు. ఎవరైతే ఈ మాట్లాడుతున్నారో వైసీపీ సోకాళ్ళందరూ, సో వాళ్ళు ఎవరు కూడా వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు జరిగినంత అరాచకం టీటీడీలో ఎప్పుడూ కూడా జరగలేదు. అదే రోజు ఎన్నిసార్లు ఎంతమందిని దర్శనాలు చేయిస్తానని వసూళ్ళు చేయలేదు. ఈ రోజుకు కొన్ని వందల మందిని తీసుకెళ్ళలేదు కదా దర్శనాలు చేయిస్తానని. వాళ్ళందరికీ దర్శనాలు చేయించడానికి ఎంత కలెక్షన్స్ తీసుకుంది ఇవన్నీ అందరికీ తెలిసిందే కదా. అదే ఇప్పుడు వెళ్ళట్లేదు కదా అంతా. అంటే అప్పట్లో గతంలో ఎక్కువ వెళ్ళేది, ఇప్పుడు అసలు వెళ్ళట్లా పెద్దగా. అంటే దానికి కారణం ఏంటి? ఓన్లీ దర్శనాల కోసం డబ్బులు వచ్చే అవకాశం ఉన్న చోటకి అప్పుడు వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి అంటుంది, పచ్చ మీడియా కవరేజ్ చేస్తుందంట. తెలుగుదేశం పార్టీకి ఎక్కడా కూడా ఛానల్ అనేది లేదు. ఆ పార్టీకి ఛానల్ లేని పార్టీ తెలుగుదేశం పార్టీ. వైసీపీకి అదే బ్లూ మీడియా పార్టీ అదే గొట్టం పట్టుకొని మాట్లాడుతున్నారంటే తనకి జ్ఞానం ఉందా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడే ఛానల్ ఏంటి? తెలుగుదేశం పార్టీని పచ్చ మీడియా ఛానళ్ళని మాట్లాడటం ఏంటి? తెలుగుదేశానికి ఎక్కడ పచ్చ ఛానల్స్ ఉన్నాయి? నువ్వు మాట్లాడుతుందే వైసీపీ ఛానల్ సాక్షిలో మాట్లాడితే ఆ మాటలు చెప్తున్నావంటే వాళ్ళ అవివేకం చూస్తే ఏ రకంగా ఉందో అర్థమవుతుంది మనకు. ఇంకోటి, అసలు భూమా కరుణాకర్ రెడ్డి గారు అక్కడ పడుకుని హైడ్రామా క్రియేట్ చేయటం అనేది చూస్తుంటే ఆయన ఏంటి 2000 మందితో వెళ్ళాలనుకోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సో ఆయనకి అప్పటికి లోకల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫోన్ చేశారు. అంటే కాళహస్తి ఎమ్మెల్యే కానివ్వండి, చంద్రగిరి ఎమ్మెల్యే కానివ్వండి, వీళ్ళు ఫోన్ చేసి వచ్చి చూసి వెళ్ళమన్నారు. మేము వచ్చున్నాం, ఇక్కడ గోశాలలో మేము ఉన్నాం, మీరు రండి చూడండి అని చెప్పి పిలిచారు. అంటే ఈయన 2000 మందితో వెళ్తారంట. అదేమైనా 2000 మందితో వెళ్ళటానికి ఏమైనా గోవుల్ని అక్కడి నుంచి ఏమైనా అంటే అవి ప్రశాంతంగా ఉండే వాతావరణంలో వెళ్ళి వీళ్ళు అరిచి గొడవలు పడి ఇన్ని చేస్తే వాటిని బెదరగొట్టడానికి ఆ గోవుల్ని, వీళ్ళకి ఎలాగో హిందూ మతం మీద నమ్మకం లేదు, ఇది లేదు. గోవుల్ని లక్ష్మీదేవితో సమానంగా మనం భావిస్తారు హిందువులందరూ కూడా. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి గోవుల్ని కూడా బెదరగొట్టాలా? లేకుంటే వచ్చే యాత్రికులు భయపడాలా? వీళ్ళు చేసే ర్యాలీగా వెళ్ళాలనే కానివ్వండి, గొడవలు పట్టడానికే ఆయన వెళ్ళేది. గోవుల దగ్గరికి వెళ్ళినప్పుడు నలుగురితో వెళ్తే సరిపోతుంది, 2-3 ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో. అలా కాదంట, ఆయన 2000 మందితో ర్యాలీగా వెళ్ళాలంట. ఇది ఎక్కడ న్యాయం? అంటే ఇది ఇష్యూ ఏదైనా ఉంటే దాన్ని జటిలం చేయాలనే ఆలోచన. అంటే జరగని దాన్ని జరిగిందని సృష్టించి అక్కడ తగాదాలు గొడవలు వచ్చి తిరుపతిలో ప్రశాంతత అనేది లోపించాలి. ఇప్పుడు ప్రశాంతంగా ఎవరు భక్తులందరికీ కూడా అన్ని రకాలుగా వసతులు కానివ్వండి హ్యాపీగా వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ అక్కడ కూడా భయభ్రాంతులకు గురి చేయాలి ప్రజలని. వచ్చే భక్తులు భయపడాలి. అక్కడ ఇన్కమ్ అంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు అక్కడ కుటుంబ ప్రభుత్వంలో వెళ్ళటానికి భయపడ్డారు. అక్కడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది తిరుపతి అనే ఒక ఆలోచన తీసుకురావాలి ప్రజల్లో.
అనే దానికోసం భూమా కరుణాకర్ రెడ్డి ట్రై చేయటం కానివ్వండి. ఈ గురుమూర్తి అక్కడ ఎంపీ, తిరుపతి ఎంపీ ఆయన వెళ్ళారు. సార్ ఆయన వెళ్ళినప్పుడు ఈయన వెళ్ళటానికి కరుణాకర్ రెడ్డి గారిని ఎవరైనా ఆపారా? ఇక్కడ చూడండి 2 వేరియేషన్స్ కనపడుతున్నాయా? అసలు ఆపకుండానే అడ్డుకున్నారు. ఒకవేళ మేము ఇదే విధంగా ప్రవర్తిస్తే ఏం చేస్తారని రోజా గారు అడుగుతున్నారు మేడం. ఒక సంఘటన గుర్తొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్తున్న సమయంలో ఆయన అడ్డుకున్నది మరి వైసీపీ గవర్నమెంట్, వైసీపీ పోలీసులే కదా అని చెప్పి పలువురు అయితే అంటున్నారు. మరి ఏం మాట్లాడతారంటారు ఇటువంటి వాటి? అంటే వీళ్ళు రోజు ఈ అల్లర్లు చేస్తే ఊరుకుంటారు ఎవరైనా? కారణం ఉందా? చేస్తే ప్రజలకి డిస్టర్బెన్స్ కలిగించటమే కదా. సో వాళ్ళు ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాడాలా? వీళ్ళు సమస్యలు తెచ్చిపెడుతుంటే ప్రజలు ఇబ్బందులు పడాలా? వైసీపీ నాయకుల మూలాన సమస్యలు వస్తుంటే ప్రజలకి ఎందుకు టాలరేట్ చేస్తారు? కూటమి ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది? ఇట్లా చేస్తే రోజు ఇలా చేస్తానని బెదిరిస్తుందా? బెదిరిస్తే జైల్లో ఉంటుంది, అంతే కదా. ఓ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే నార్మల్ పబ్లిక్ అయితే ఏదైతే జరుగుతుందో న్యూసెన్స్ చేస్తే అదే ఇది ఆవిడకైనా జరుగుతుంది. ఆవిడేమి అతీతం ఏం కాదు కదా. సో ఎవరికైనా ఒకటే, చట్టపరంగా తీసుకుంటే ఎవరైనా ఒకటే. నేను రోజు న్యూసెన్స్ చేస్తాను, నాకు అధికారం ఉందంటే ఆవిడకేమి రాజ్యాంగం, ఆవిడ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆమెకొక్కటే. రోజా గారు రోజు న్యూసెన్స్ చేస్తారు, ఎవరో అరెస్ట్ చేయొద్దండి, ఆవిడ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారని చెప్పి రాజ్యాంగం ఏమీ లేదు. ఆవిడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే అరెస్ట్ చేస్తారు, జైల్లో ఉంటుంది. సో దానికి ఎక్కడా కూడా కుటుంబ ప్రభుత్వం వెనకాడదు. సో ఆవిడ డెడ్ లైన్స్ పెట్టి బెదిరించి ఇవి చేస్తే ఎవరు భయపడే వాళ్ళు కూడా లేరు. ఇంకోటి తను చెప్తుంది, అక్కడ గోవులు కూడా ఎప్పుడు కూడా వైసీపీ గవర్నమెంట్లో కొన్ని వేల గోవులు అన్నీ కూడా తరలించేశారు. అంటే అమ్ముకోవటమే కానివ్వండి, కలేబరాలకు పంపించేసేయటం, వైసీపీ వాటికి ఉంటాయి కదా, వాటిని కలేబరాలకు పంపించేసేయటం కానీ ఇవన్నీ చేశారు. సో ఏంటంటే వాటికి అక్కడ దానా కానివ్వండి, వాటి సంరక్షణ చేయటం వీళ్ళకి ఖర్చు ఎక్కువ అవుతుందని ఆ రకంగా వీళ్ళు తరలించేసి దాన్ని కూడా క్యాష్ చేసుకున్నారు. సో వీళ్ళు ఈ రోజున మాట్లాడతారా? ఈ రోజున అవన్నీ బయట వస్తాయని చెప్పేసి ముందే వీళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నారంటే, ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు అక్కడికి వచ్చారు, ఇంకెవరు రావాలి వీళ్ళకి సమాధానం చెప్పడానికి? నిన్న సిపిఐ వాళ్ళు కూడా వెళ్ళి చూశారు కదా, వాళ్ళు చూసి అన్నీ బాగున్నాయి, డాక్టర్ ఉన్నారు, మంచి ఫుడ్, వాటికి మంచిగా ఫుడ్ ఉంది, శుభ్రంగా ఉంది, అక్కడ వాతావరణం అంతా అన్నీ చెప్తున్నారు కదా, పౌష్టికాహారం దొరుకుతున్నాయి గోవులకి అన్నీ చెప్తున్నారు, చూసిన వాళ్ళు చెప్తున్నారు కదా. అది అపోజిషన్, అది సిపిఐ అని అంటే టీడీపీ కూటమిలో ఉన్నదేం కాదు కదా. సో వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా చూసి చెప్తున్నారు కదా. అంటే ఏంటంటే ఈయనకి ఎంతసేపు కూడా గతంలో చేసిన తప్పులు కప్పిపుచ్చాలనే ప్రయత్నంతోనే ఇంత అల్లర్లు సృష్టిస్తున్నారు వాళ్ళు. అక్కడ మా తిరుపతిలో ఉన్న ప్రాంతాన్నంతా కూడా భయభ్రాంతులకు గురి చేయాలి అనే ఒక ఆలోచనతో చేస్తున్న పనులుగానే కనపడుతున్నాయి. ఇప్పుడు గురుమూర్తిని ఎంపీ వెళ్ళి ఆయన పిలుస్తున్నాడు, టీడీపీ ఎమ్మెల్యేలు మీరు వాళ్ళందరూ వస్తే వెళ్ళి కరుణాకర్ రెడ్డి గారిని తీసుకొని వస్తారంట. ఏంటి ఆయన్ని తీసుకురావటానికి ఆడేమైనా పెళ్లి వేదిక ఏమైనా కట్టారా, లేకుంటే నేనేమైనా పెళ్లి కొడుక వెళ్ళటానికి? అసలు ఏమైనా అర్థం ఉందా? ఇట్లా వాళ్ళందరూ వచ్చి ఈయన తీసుకెళ్ళాలా? సో 4 వెళ్తే 2-3 వెళ్తే అక్కడికి సరిపోయేదానికి ఏంటి యుద్ధానికి చేయడానికి వెళ్ళేటట్టు 2000 మందితో వెళ్ళాలి, నేను గొడవ పడాలి? వీళ్ళక హిందూ మతం మీద ఉండే అభిమానమా, గౌరవమా? సో హిందువులకి విలువిస్తున్నారా? ఏమైనా అంటే సనాతన ధర్మం అని చెప్పేసి అన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఆయన కుటుంబం మొత్తం కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తుంది, దాన్ని చూసి నేర్చుకోండి. మీరు హిందువు అంటే ఇండియాలో పుట్టి మీరు సనాతన ధర్మానికి ఎప్పుడూ విలువివ్వలేదు, వైసీపీ పార్టీయే విలువివ్వలేదు సనాతన ధర్మానికి. సో వాళ్ళ సతీమణి ఎక్కడో పుట్టిన ఆవిడ ఇక్కడికి వచ్చి హిందూ ధర్మానికి విలువిచ్చారు. సో అది అప్రిషియేట్ చేయండి, అంతేగాని ఆ సనాతన ధర్మం అనండి ఊరికే వెటకారంగా మాట్లాడుతున్నారా? సో సనాతన ధర్మం ఇండియాలో పుట్టిన ప్రతి వాళ్ళకి కూడా సనాతన ధర్మం మీద ఒక గౌరవం అనేది ఉంటుంది. వాళ్ళు ఏ రిలీజన్ అయినా అవ్వచ్చు, దాని మీద ఒక గౌరవం ఉంటుంది. ఆ గౌరవమే లేని వాళ్ళు మీరు. సో మీ ఇంట్లోనే మీరు ఆ ఆచారాలు పాటించకనే టీటీడీ బోర్డు మెంబర్లుగాను, చైర్మన్లుగాను, ఈవోలుగాను ఉన్నారు మీరందరూ ఇన్ని 5 ఏళ్ళు. సో ఇప్పుడు ఖచ్చితంగా సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించడానికే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే కావచ్చు, ఏదైనా సరే, అంటే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా సనాతన ధర్మం ఏది ఉంటే అదే నడిపిస్తారు. అంతేగాని మనం వేరే ఇది తీసుకున్నాం కదా అని చెప్పేసి అక్కడ 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అది ఎవరిది?
టీటీడీ ఇది హిందువులది కాదా? సో హిందువులకి ఏ రోజైనా అక్కడ ఉద్యోగాలు మీరు ఉన్నప్పుడు ఇచ్చారా? మొత్తం మీరు సనాతన మీరు అనుకున్న మతానికి మీరు చేయాలనుకున్న వాళ్ళకి చేశారు. సో అవన్నీ ఇప్పుడు బయట వస్తున్నాయి, అవన్నీ తెలుస్తున్నాయి అనే ఒక అక్కసుతోనూ రేపు పొద్దున ఈయన చేసిన అవకతవకలన్నీ కూడా బయట వస్తాయని ఈయనకి గుర్తింపు అనేది లేకుండా పోతుంది అనే దానికి ఏదో ఒకరోజు హైప్ క్రియేట్ చేసుకోవడం చేస్తున్న డ్రామాలే ఇవన్నీ కూడా. ఈ హైప్ కోసం చేస్తున్న డ్రామాలే ఇవన్నీ ప్రజలకు అన్నీ తెలుసు, చూస్తున్నారు. ఎవ్వరూ కూడా దీని గురించి పట్టించుకునే ఇది కూడా లేదు. ఎందుకంటే ఏ పార్టీ ఉంటేనో ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఓకే. హిందువులకు అందరికీ కూడా తెలుసు. ఎవరు ఉంటే సనాతన ధర్మానికి విలువ అనేది ప్రజలకు తెలుసు కదా. నువ్వు ఈరోజు ఎన్ని డ్రామాలు చేసినా అక్కడ పడుకున్నా అదేదో పడుకుని నిన్నే వెళ్ళి ఇంట్లో పడుకోవటం బెటర్. రోడ్డు మీద పడుకుంటే పట్టించుకునే దిక్కు లేదు, ఎండలకి ఎండిపోతారు తప్ప. సో జాగ్రత్తగా ఉండటం బెటరు. ఎందుకంటే సనాతన ధర్మం మీద ప్రతిసారి బురద జల్లాలని వస్తే వాళ్ళే దానిలో కొట్టుకుపోతారు బురదలో. మరి మొత్తానికి తిరుమలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని చెప్పి మేడం చెప్తున్నారు. అదేవిధంగా దీన్ని అంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.